ఆగస్టు నెల ముగుస్తున్న వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. వేల రూపాయలు ఖర్చు చేసి సాగు కోసం నిర్మించిన పందిళ్లు మొక్కలు లేక బోసిపోయాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, కొల్లిపర, తెనాలి, దుగ్గిరాల, బాపట్ల, కర్లపాలెం మండలాల్లో ఏటా వేలాది ఎకరాల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఈసారి చుక్క నీరు లేక కన్నీరు పెడుతున్నారు. వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో కనీసం నారు పోసే పరిస్థితి కూడా లేదు. ధైర్యం చేసి సాగు చేసిన వేడిగాళ్లకు మొక్కలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి కరుణించకపోతే తమ బతుకులు రోడ్డున పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాకర పంట వేసి 2 నెలలు అవుతుందండి. ఎకరానికి 10,000 రూపాయలు విత్తనాలు ఖర్చు అవుతుంది. పందిరి వేయటానికి 50,000 రూపాయలు బొంగులు, తీగ ఈ ఖర్చు అవుతుంది. ఇతర 20,000 రూపాయలు లేబర్ కానీ ఇతర పురుగు మందులు, పై మందులు ఖర్చు అవుతుంది. వర్షాభావం వల్ల తడికి ఇట్లానే ఉండిపోయినాయి పైర్లు. తడికి ఏమి రూపాయి రాలేదండి. వాటర్ సరిగా రావట్లేదండి. మాకు ఇక్కడ గుంటూరు ఛానల్ నుంచి నీళ్లు రావట్లేదు. ఆ ఛానల్ కనుక నీళ్లు ఇస్తే మేము ఇంజన్ల ద్వారాగా నీళ్లు పెట్టుకొని పంటలు పండించుకుంటాము. ఇవే చిక్కుళ్ళు, పొట్టలు, తొండలు మొత్తం వేస్తారు. ఎకరానికి వచ్చి 1,00,000 అవుతాయి. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ కూలీడు కూడా అల్లాడిపోతున్నాడు. రైతు అంతకంటే అల్లాడుతున్నాడు. ఈ దొండ పంట అనేది ఎలినో ప్రభావం వల్ల సంవత్సరం కాసే పంట కూడా 6 నెలలకే కోసేసాము. ఆ పంట కూడా వైరస్ వచ్చేసి బాగా ఇబ్బంది పడి పంట కోసే స్థితికి వచ్చేసింది. కోసి పారేసాము. ఎండిపోతున్నాయండి వర్షాలు లేక. ఇక శుభ్రం కుంటలో నీళ్ళు కూడా ఎండిపోయింది. ఇప్పటికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఏమి వచ్చే పైరు లేదు. ఏదైనా గవర్నమెంట్ తలుచుకోకపోతే చచ్చిపోవట్లేదు జనం. నేను మాగాటికే పోతున్నాను, నీళ్లు పెడుతున్నా. 2 ఇంజన్లు వేసి ఈ ఎరైనా ప్రభావం వల్ల కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. మెట్టకి, కూరగాయలకి బాగా ఇబ్బందిగా ఉంది. దానివల్ల బాగా ఈ రైతులు బాగా అల్లాడిపోతున్నారు. మెయిన్ ఇప్పుడు వాటికి వానలు లేవు, నీళ్లు లేవు. వర్షాధారం మీద ఎన్నాలని ఆగుతాయి. దీన్ని తగ్గట్టు ప్రభుత్వం ఏమన్నా కొత్త నీళ్ళు ఆధారం ఇస్తే మేము కొద్దిగా వాటికి ప్రాణాలు నిలుపుకుంటాం. ఇప్పుడు వాటికి ఎకరానికి వచ్చేసి పందుర్లు కానీ వీటికి ఖర్చు వచ్చేసి ఎకరానికి 50,000-60,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం. దీనివల్ల మాకు రూపాయి వచ్చేదే లాభం ఏం లేదు. దీని ప్రభావం ఇంకెన్నాళ్ళు ఉంటుందో ఏంటో ఈ వర్షాలు మాకు